Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. బాబు జగజ్జీవన్ రావు సేవలు చిరస్మరణీయం. నిర్మల్ పట్టణంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. న్యూ కలెక్టరేట్ రోడ్లో ఆయన విగ్రహానికి మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ నేత కూచుడి శ్రీహరరావు, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. దళితుల హక్కుల కోసం పోరాడి దేశాభివృద్ధికి సేవలందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఏదైతే మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగిందో ఈ సందర్భంగా నేను అందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాను. సమాజంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గం అనేక సంవత్సరాలుగా మరి తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం జరుపుతున్న సందర్భంలో మరి అంత్యదశకు చేరుకొని ఇవాళ మరి వారి డిమాండ్ అమలవుతున్న సందర్భంలో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం పూనుకోవడం హర్షించదగ్గ పరిణామం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మరి బాబు జగజ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రం నుండి ససారం పార్లమెంటు స్థానం నుండి దాదాపు కేంద్రంలో 33 సంవత్సరాలు వివిధ హోదాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసినటువంటి విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి గౌరవనీయులు. మరి వారి కుమార్తె కూడా శ్రీమతి మీరాబాయి గారు పార్లమెంటు స్పీకర్గా కూడా వివరించినటువంటి సందర్భం. మరి వారి విగ్రహం పెట్టుకోవడం అన్ని రకాలుగా సముచితం, ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు తన మున్సిపల్ పరంగా అవసరమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు, మరి వేణుగోపాలాచారి గారు, మేము కూడా అందరం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగించండి, మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం.